తెలంగాణ ఆస్తులను అస్తిత్వాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో 5 లక్షల కుంభకోణం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 27 జారీ చేసి భూములను ఖాళీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పటాన్ చెరువు, పాసమైలారంలో భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హెల్త్ పాలసీ పేరుతో పరిశ్రమ భూములను దారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 5 లక్షల కోట్ల రూపాయల స్కాము ఇది మా బీఆర్ఎస్ పార్టీ బయటకు తీసుకొచ్చింది. దేని రూపంన హెల్త్ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని తీసుకొచ్చి మిలిటరీ పాలసీ తీసుకొచ్చి జీవో నెంబర్ 27 కూడా రిలీజ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 27 22/11/2024 కూడా జీవో రిలీజ్ చేసింది. అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు మరియు భాషా మైలారం విలేజ్ కు ఈ ఇండస్ట్రీ రావడం జరిగింది. తెలంగాణ మొత్తంగా ఒక్క ఇండస్ట్రీ ఉండదు. వాళ్ళ భూములన్నీ అమ్ముకొని పోతే ఇండస్ట్రీ ఉండదు. తద్వారా మళ్ళీ రోడ్ల మీద పడే కుటుంబాలన్నీ రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఒకవైపు రాష్ట్రానికి నష్టమవుతుంది, ఒకవైపు మధ్యవర్తుల లాలూచి కోసం అవుతుంది. 5 లక్షల కుంభకోణం జరుగుతుంది. 9,900 ఎకరాలు. దాంతోపాటు ఉపాధి కోల్పోతుండ్రు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోతుండ్రు. రాష్ట్ర ఆదాయం పోతుంది. తెలంగాణ భూమి మొత్తంగా అప్పనంగా పప్పు బిల్ల లెక్క అమ్ముకునేలో భాగంగా ఈరోజు హిల్ట్ పాలసీ. ఈ హిల్ట్ పాలసీని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రజా సమక్షంలో ప్రజలు ఏది కొరకు అదే మేము చెబుతున్నాము. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క హిల్ట్ పాలసీని బ్యాక్ తీసుకోండి. తెలంగాణ భూములను కాపాడండి. తెలంగాణ నిరుద్యోగులను కాపాడుకోండి. ఉద్యోగాలు లేక మళ్ళీ రోడ్డు మీద ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉద్యోగాలు కాపాడే విధంగా తెలంగాణ ఆశ కాబట్టి రాష్ట్ర సంపద నువ్వే అంటున్నావు కదా, రాష్ట్రం డబ్బులు అప్పులు అని కదా, ఇవన్నీ యాక్షన్ పెడితే నీకే లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. దాని ద్వారా వెల్ఫేర్ చేసుకోండి. కానీ అప్పనంగా మధ్యవర్తులకు ఇస్తా అంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. మళ్ళీ మా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది, ఒకవేళ మీరు అప్పనంగా 30% కూడా రెగ్యులర్ చేసుకుని ప్లాట్లు అమ్మిస్తే రేపు డెఫినెట్ గా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములన్నీ కూడా మళ్ళీ వెలుకొస్తాయి, మళ్ళీ ఇండస్ట్రీ కట్టే ప్రయత్నిస్తాం. అందుకే తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరుడంగా భూములు వాలంటీర్కి ఇచ్చేసుకొని 30% కోసం తీసుకొని అప్పనంగా అమ్ముకునే పరిస్థితి దేవతని చెప్పేసి ఆ ఇండస్ట్రీకి మేము డిమాండ్ చేస్తున్నాం.